కారణంగా ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయం చేసినారని అనుకోవాల్సిందే. ఎందుకంటే కంది పంట కానీ ఏ విధంగా స్ప్రే తీసుకోలేదు, ఒక కలుపు తీయడం తప్ప ఎలాంటి స్ప్రే మందులు వాడలేదు, ఏ విధంగానూ దాని తత్వాలు కానీ ఇంకోటి కానీ యూరియా కానీ వాడలేదు. గత మనం 5 సంవత్సరాలుగా గత వ్యవసాయంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ వ్యవసాయం చేసినట్టే. అంటే ఈ విధంగా మనం ఆలోచించ చేయగలిగితే మన వాతావరణాన్ని సానుకూలంగా ఏర్పడగలిగితేనే వ్యవసాయం ముందుకు వెళ్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలో కూడా మేము ఈ సంవత్సరం వేసిన దాంట్లో కూడా 2 భాగాలుగా ప్లాన్ చేసినాము. ఒకటి ఎరువు వేసినది, ఎరువు వేయనిది. అది కూడా మీకు పంటను కంపేర్ చేసి గమనించినాము. విత్తనం కూడా పల్సనాగా వచ్చింది మొక్క. విత్తనం ఎరువు వేసిన చోట విత్తనం బ్రహ్మాండంగా వచ్చింది. అంటే మొలక శాతం పెరిగింది, అక్కడ తెగులు తగ్గింది, అలాగే దిగుబడి ముఖ్యంగా పెరిగింది. ఓవరాల్గా హార్వెస్టర్లతో ఈసారి శనగ పంట మంచిగా తీసుకున్నారు. ఈ కూలోళ్ళ ఖర్చు అని లేకుండా కూలోళ్ళ ఖర్చు కూడా కొంతవరకు వాతావరణం బట్టి కొన్ని ఊర్లలో చేసుకున్నారు హార్వెస్టర్ లేనప్పుడు. కాబట్టి ఓవరాల్గా హార్వెస్టర్లు కూడా ఈ విధంగా ఈసారి ఉండడం వల్ల శనగ పంట బ్రహ్మాండంగా తీసుకున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేతికి అందింది. ఈ విషయంలో పంట పండిన సంతోషంలో కూడా ఇంకో విషయం కూడా మనం ఆలోచన చేస్తే గవర్నమెంట్ కూడా చనువు తీసుకోవాలి. ఏ విధంగా అంటే ధర విషయంలో ఈ అరటి కానీ మనం చూస్తున్నాం, ఈ అరటి కానీ చీనీ కానీ, ముఖ్యంగా చీనీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అది వేరే సబ్జెక్టు, తర్వాత ప్రత్యేకంగా వీడియోలో చెప్పుకుందాం. అరటి కొంతకాలం ఒక నెల బాగుంటుంది, ఒక నెల బాగుండదు. అది కొట్టే పరిస్థితిలో మాగిపోతే పూర్తి స్థాయిలో ఆ దోమ చేరితే అరటికాయ పూర్తి స్థాయిలో వాళ్ళు నష్టమేది. ఆ రకం కూడా చొరవ తీసుకొని గవర్నమెంట్ తగిన మద్దతు ధర ఇవ్వాలి. ముఖ్యంగా శనగ ఈసారి పంట బాగా వచ్చింది, కానీ కనీసం 6,000 ఉండింటేనా ఇంకా బాగుండనే ఆలోచనలో ఉన్నారు రైతులు. కంది కూడా మంచి రేటు ఉన్నది. మా గవర్నమెంట్ రేటు కూడా ఇప్పుడు కొంతవరకు కంది శనగ కూడా 6,000 శనగ కంది ఇచ్చేసాడు. 8,000 కూడా ఇచ్చారు. సంతోషం. ఏదేమైనా మొత్తానికి ఈ సంవత్సరం వ్యవసాయం నిలబడింది. ముఖ్యంగా రైతు నిలబడినాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం పంట సరిగా లేకుండా ఉంటే దాదాపు భూములు అమ్ముకునే పరిస్థితి వచ్చింది రైతులు అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఆ విధంగా వాతావరణానికి, నేచర్కు, ముఖ్యంగా మన వాతావరణంలో భాగంగా నేచర్కు సెల్యూట్ అని చెప్పుకోవచ్చు. అంటే థ్యాంక్ యూ. ఆ నేచర్ లేకపోతే ఈ సంవత్సరం పంటే లేదు. పూర్తి స్థాయిలో రైతు ఉండే పరిస్థితి కాదు. వ్యవసాయం ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోయిండు. కాబట్టి ఆ విధంగా మన నేచర్కు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ నేచర్, థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు మన వీడియో. మరొకసారి అందరికీ తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ముఖ్యంగా రైతులు బాగుండాలి, వ్యవసాయం ముందుకు పోవాలి. జై హింద్.